ఆదిలాబాద్ పట్టణంలోని డిసెంబర్ 4-5 తేదీల్లో జరిగే టీఏవీఎస్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ పిలుపునిచ్చారు. సంఘ నాయకులతో కలిసి మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఏవీఎస్ అలుపెరగని పోరాటం చేస్తోందని అన్నారు. ఆదిలాబాద్ గిరిజన విద్యా అభివృద్ధి, గిరిజనుల్లో 100% అక్షరాస్యత, సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై మహాసభల్లో తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే గిరిజన యూనివర్సిటీ ఉట్నూర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఏవీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆత్రం కృష్ణన్న, ఉపాధ్యక్షులు కుమ్ర మాణిక్, నాయకులు కిరణ్, సక్కు తదితరులు పాల్గొన్నారు. గిరిజన విద్యారంగ సమస్యలపైన అట్లాగే జిల్లా విద్యాభివృద్ధి కోసం టీఏవీఎస్ గా చేయాల్సిన పోరాటాలని రూపకల్పన చేసి తీర్మానాలు చేసి భవిష్యత్తు పోరాట రూపకల్పన చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మహాసభల్ని విద్యావంతులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని, అట్లాగే జిల్లాలో ఉన్నత విద్య అనేది ఆదివాసీ విద్యార్థులకు అందని ద్రాక్షలాగా మారింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆదివాసీ విద్యార్థి సంఘం టీఏవీఎస్ ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించాలన్నా ప్రభుత్వాలు వినిపించుకోవట్లేదు. ఈ గిరిజన యూనివర్సిటీ కోసం పెద్ద స్థాయిలో ఉద్యమించడానికి ఈ మహాసభలు ఒక వేదికగా